హాయ్ అండి. నమస్తే. పిఎస్ నారాయణ గారు రచించిన సృష్టి నవల మొదటి భాగం విందాం. తపస్విని విసురుగా ముందు గదిలో ఉన్న తల్లి దగ్గరకు వచ్చింది. అమ్మా, నా చీరలు బావ బట్టలు అన్నీ మేమే వెళ్ళి కొనుక్కుంటాం. నువ్వు గాని అత్తయ్య గాని వచ్చి దాంట్లో వేళ్లు పెట్టొద్దు. బావ కూడా అదే అన్నాడు. నోరు మూసుకున్నాలే, ఇంకెందుకు ఆ తాండవం? మీరే కొనుక్కొచ్చుకోండి. పెద్దవాళ్ళు చెప్పడం వినడం ఎప్పుడో పోయింది. పోనీ రేపు అన్నయ్య వదిన ఢిల్లీ నుంచి వస్తున్నారు, వాళ్ళనన్నా తీసుకువెళ్ళొచ్చు కదా. ఎవరూ అక్కర్లేదమ్మా, మేం కొనుక్కోగలం. మాకు తెలిసి ఏం కొనుక్కోవాలో. చీరైనా కొనుక్కుంటావా, లేకపోతే ఈ బోడి డ్రెస్సుల్లోనే పీటల మీద కూర్చుంటావా? తపస్విని చెట్టుక్కున ముందుకొచ్చింది. మై డియర్ మమ్మీ, కంచిపట్టు చీరే కొనుక్కుంటాను. పెళ్లికొచ్చిన బంధువులంతా వెళ్లేదాకా ఎంత ఇబ్బందిగా ఉన్నా చీరలోనే ఉంటాను, ప్రామిస్ అంది ఆమె బుగ్గలు సాగదీస్తూ. చిపో, నిన్ను కాదు అనాల్సింది. నెత్తినెక్కించుకుని నిన్ను ఇలా తయారు చేసిన విష్ణుమూర్తి గారిని అనాలి. ఎలా చిన్మయంగా నవ్వుతున్నారో చూడు అంది విసురుగా తపస్విని తల్లి శ్రీలక్ష్మి, కూతుర్ని దూరంగా తోసేస్తూ. విష్ణుమూర్తి కూతురు చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు మా ఇంట ఉండేది మహా అయితే ఇంకో 2 నెలలు. ఈ కొద్ది రోజులైనా అమ్మ మాట వింటే ఏం పోయిందిరా, సంతోషిస్తుంది కదా. నీకు తెలియదు నాన్న, వీళ్ళను తీసుకువెళ్తే అక్కడ పెళ్లి చీరలు అంటూ నాకు నచ్చనివేవో నా నెత్తిన రుద్దుతారు. ఆ షాపులో ఆ సీన్ క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే బావా నేను వెళ్ళి మాకిద్దరికి నచ్చినవి మేమే తెచ్చుకుందాం అనుకున్నాం. అమ్మకు నువ్వే సర్ది చెప్పు. ఇంతకీ ఎంతలో కొనుక్కోమంటావు? నాకేం తెలుస్తుందిరా, అమ్మని అడుగు. సరే, ఇంకేం చేస్తాను, అలాగే అంది తండ్రి మాటలకు కాస్తంత ఎగతాళిగా. అమ్మా, ఎంతలో కొనుక్కోవాలి నేను చీరలు? తర్వాత మీ అల్లుడికి ఎంతలో కొనాలి? హాల్లో నుంచే కంఠం హెచ్చించి అడిగింది వంటింట్లోకి వెళ్ళిపోయిన తల్లిని తపస్విని. అక్కడ శేషసేనుడున్నాడుగా, మధ్యలో నేనెవతని చెప్పేందుకు? పెద్దగానే సమాధానం ఇచ్చిందామె. ఎల్లప్పుడూ కాళ్ళొత్తుతూ కూర్చుండే లక్ష్మీదేవి గారి సలహాలేందే ఆయనగారు నోరు తెరవరట. ముసిముసి నవ్వులతో తండ్రి వంక చూస్తూ అంది. తపస్వినికి అర్థమైపోయింది తల్లికి బాగా కోపం వచ్చిందని. అమ్మా, నీకు దండం పెడతాను, బయలుదేరు. నీకు నచ్చినవే తీసుకుని అమ్మమ్మలా పీటల మీద తలవంచుకుని కూర్చుని మీ అల్లుడి చేత ఆ పసుపుతాడు కట్టించుకుంటాను. పదపద. బావా ఏ క్షణాన్నైనా రావచ్చు. ఆయన ముందు నీ కోపతాపాలు ప్రదర్శించొద్దు. నేను రానే రాను. మీ నాన్నని అడిగి క్రెడిట్ కార్డు తీసుకువెళ్ళు. ఇంతనేమి లేదు, మీకు నచ్చినవి తీసుకోండి అంది శ్రీలక్ష్మి. వాకిట్లో కారు హారన్ వినబడింది. కిటికీ దగ్గరకు వెళ్లి తపస్విని చెయ్యి ఊపింది, కారులోంచి తొంగి చూస్తున్న రాజేంద్రను పైకి రమ్మన్నట్లుగా. దేనికి అన్నట్లుగా కళ్ళెగరేశాడు కారు దిగకుండానే అతడు. చెబుతాలేరా అన్నట్లుగా తపస్విని సైగ చేయడంతో అతడికి కారు దిగి పైకి రాక తప్పలేదు. రాత్రి 10 అవుతుండగా వచ్చిన కూతుర్ని మేనల్లుణ్ణి చూస్తూనే ఇంతసేపు ఏం చేశారే అంది శ్రీలక్ష్మి. నీకు అత్తయ్యకు చీరలు, నాన్నకి మావయ్యకి పట్టుబట్టలు తెచ్చాం అంది నవ్వుతూ కూతురు. శ్రీలక్ష్మి ముఖం చిట్లించింది. మాకు దేనికిప్పుడు, మీరు తెచ్చుకోలేదా? తపస్విని పక్కున నవ్వింది. ఆయన గారికి నచ్చినవి నాకు నచ్చలేదు, నాకు నచ్చినవే ఆయన గారికి నచ్చలేదు, అందుకే వాటి విషయం మీకు వదిలేశాం. రాజేంద్ర అన్నాడు. లేదత్తయ్యా, ఆ పెళ్లి బట్టలేవో మా వల్ల కాదు గాని దానికి కావలసిన చీరలు మీరు తీసుకోండి. నేను నా ఫ్రెండ్స్ని తీసుకువెళ్ళి నా బట్టలు కొనుక్కుంటాను. దీంతో వెళ్తే పనులవుతాయనా మీ ఉద్దేశం? ఆ షాప్లో కుర్రవాడు ఇదేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోర్చిపోతే నేనే ఓ కూల్ డ్రింక్ తీసుకొచ్చి తాగించి నిలబెట్టాను. వాడు నిల్చోవడం ఆలస్యం, దీన్ని చూస్తూనే పరుగో పరుగు పకపక నవ్వసాగాడు. అది సరేగాని రాజేంద్ర, ఇప్పుడు మాకెందుకు కొన్నారు వీటిని? ఏం చేయమంటావు మావయ్య? అప్పటికే ఆ షాపులో చిరు 2 కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇచ్చినవి తాగాము. ఏమీ కొనకుండా బయటకు రావడం మర్యాదగా ఉండదని వీటిని తీసుకున్నాం. ఇవి మాత్రం మాకిద్దరికీ నచ్చాయి. దీని తలతిక్క వేషాలు తగ్గకపోతే ఆ సంసారం కుమ్ము దుమ్మే అంది తల్లి. తథాస్తు కాని, తల్లిదేవిన ఊరికినే పోదంటారులే అంది ముఖం ముడుచుకుంటూ తపస్విని. ఉదయం 8 గంటలకల్లా ఢిల్లీ నుంచి జయంత్ లత వచ్చారు. విష్ణుమూర్తికి 2 పిల్లలు, 5 సంవత్సరాల తేడాలో పుట్టారు. కొడుకు జయంత్ సీఏ చేసి ఢిల్లీలో ఓ మల్టీనేషనల్లో ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. అతడి వివాహం క్రితం సంవత్సరమే అయింది. లత ఇంటి పట్టునే ఉంటుంది. జయంత్, రాజేంద్ర ఒక వయసు వాళ్లే, చాలా ఆత్మీయంగా ఉంటారు. విష్ణుమూర్తి హైదరాబాద్లో లీడింగ్ కాంట్రాక్టర్.
బహుళ అంతస్తుల గృహాలు మధ్యతరగతి కుటుంబీకులకు అందుబాటులోకి తెస్తూనే బాగా డబ్బు పెట్టుబడి పెట్టగలిగిన వాళ్లకు ఖరీదైన డూప్లెక్స్లు కట్టిస్తూ బాగా గడించాడు. రాజేంద్ర విష్ణుమూర్తి అక్క జానకి కొడుకు. అతడి తండ్రి శ్రీనివాసమూర్తి లీడింగ్ లాయర్. ఆయనకు రాజేంద్ర ఒక్కడే కొడుకు. బీటెక్ చేసి సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు. కొడుకు హైదరాబాద్ వదిలి వెళ్లడం తల్లిదండ్రులకిద్దరికీ ఇష్టం లేదు. అందుకే అతడు విదేశాలకు గాని ఇండియాలోనే బయట ఊళ్లకు తప్ప వెళ్లేందుకు ఎన్నడూ ప్రయత్నించలేదు. చిన్నప్పటి నుంచి తపస్విని రాజేంద్రకిచ్చి వివాహం చేయాలనే రెండు కుటుంబాలు అనుకుంటున్న విషయమే. అందుకు తోడు వాళ్ళిద్దరూ కూడా ఒకళ్ళంటే ఒకళ్లకు ఇష్టంతో మెలిగారు. తపస్విని ఎంసీఏ పూర్తయితే గాని పెళ్లి చేసుకోను అనడంతో ఇంతవరకు ఆగవలసి వచ్చింది. లేకపోతే ఎప్పుడో జరిగి ఉండేది ఆ శుభకార్యం. ఢిల్లీ నుంచి ఆమె అన్నయ్య వదిన తల్లి తండ్రి కోరికపై 10 రోజులు ముందుగా వచ్చారు. జయంత్ వచ్చాడని తపస్విని ఫోన్ చేయడంతో రాజేంద్ర వచ్చాడు. ముగ్గురు మేడ మీద చేరారు. శ్రీలక్ష్మి అడిగింది కూతుర్ని, పోనీ వదిన అన్నయ్యతో వెళ్ళి ఇవాళ మీ బట్టలు తెచ్చుకోవచ్చు కదా అని. ఇంకా ప్రయోగాలేమీ వద్దమ్మా, నువ్వు అత్తయ్య వెళ్ళిరండి, వదిన్ని తీసుకువెళ్ళండి, రాజేంద్రకు కావాలంటే అన్నయ్యను తీసుకువెళ్తాడు అంది ముభావంగా. తల్లి కూతురు దగ్గరకొచ్చి చిన్నగా, నువ్వు బావా తగ్గులాడుకున్నారా ఏమిటే అంది. మాకేం కర్మ, మా ఇద్దరికీ నచ్చినవి దొరకలేదు, అందుకని మీరు తెచ్చినవే కట్టుకోవడానికి నిశ్చయించుకున్నాను. రాజేంద్ర పిలిచాడు తపస్విని. నీ చీరల సంగతి నాకు తెలియదు గాని నేను వాడు వెళ్ళి నా బట్టలు తెచ్చుకుంటాం. అట్నుంచి అటే టైలర్కి ఇచ్చొస్తాను. కంపెనీ ఇస్తావా? నేను నీతో బట్టలకి రాను. పెడసరపు మనిషితో షాపింగ్కి వెళ్ళడం అంత బుద్ధి తక్కువ మరొకటి లేదు. నా కర్మకి దొరికిందిరా బాబు ఇది అన్నాడు రాజేంద్ర నవ్వుతూ. టిఫిన్లు చేసి నలుగురు బయలుదేరారు. రాజేంద్ర చేత బాగా బ్రతిమలాడించుకుని తపస్విని వెళ్ళింది. సరిగ్గా వారం రోజులకి రాత్రి 9:10 రాజేంద్ర తపస్వినుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాత్రి 9 అయింది. అందరి భోజనాలు అయ్యాయి. అప్పటికే జయంత్ లత కలిసి రాజేంద్ర తపస్విని రిసార్ట్స్కి తీసుకువెళ్లవలసినవన్నీ సర్దేశారు. కారులో ఏమేం పెట్టారో ఎప్పుడు ఏవి ఉపయోగించుకోవాలో లత చెబుతుంటే ఆమెను తోసేసి తన గదిలోకి వెళ్ళిపోయింది సిగ్గుతో తపస్విని. ఆమెను వదిలిపెట్టకుండా వెనగ్గా వచ్చిన లత, చెప్పడం మరిచాను, పెద్ద ఫ్లాస్కోలో వేడివేడి పాలు పోశాను, పెద్ద కవర్లో వెండి గ్లాస్ ఉంది చెప్పింది. ఇదిగో వదిన, నన్ను టీస్ చేసేవంటే నేను అసలు వెళ్ళను అంది బొంగమూతి పెట్టి. తరువాత అరగంటకి వాళ్ళిద్దరూ కారులో ఎక్కుతుంటే జానకి, శ్రీలక్ష్మి, లత వచ్చారు. బయటికి చూసావా వదిన? నువ్వు ఎగతాళి చేస్తేవి కదా మా అమ్మాయితో మీ అబ్బాయి ఏం ఎగగలడే అంటూ. ఇప్పుడు చూడు, నీ కూతురు తలెత్తలేకపోతుంది అంది జానకి శ్రీలక్ష్మి చెయ్యి నొక్కుతూ. కారును పోని అన్నట్టుగా రాజేంద్ర తొడ మీద తట్టింది తపస్విని తలెత్తకుండానే. మరుక్షణంలోనే కారు ఆ పెద్ద భవంతికున్న విశాలమైన గేటు దాటి రోడ్డు మీదకు దూసుకుపోయింది. మౌనంగా కూర్చున్న తపస్విని చూస్తూ రాజేంద్ర, చెప్పు అన్నాడు, 2 చేతులు స్టీరింగ్ని జాగ్రత్తగా తిప్పుతూ ఉండగా రోడ్డు వంకే చూస్తూ. ఆమె మాట్లాడలేదు. ముఖం తిప్పకుండానే తన కుడి చేతిని అతని ఎడం చేతి మీద వేసింది. అతడికి ఆమె చెయ్యి వెచ్చగా ఉన్నట్లు అనిపించింది. మెడ తిప్పి, ఏమిటి టెన్షన్లో ఉన్నట్టున్నావు అన్నాడు భార్య వైపు ఒకసారి తలెత్తి చూసి. కళ్ళు మూసుకుంది. కొత్త ప్రపంచంలో కాలు పెట్టబోతుంటే టెన్షన్గా ఉండదేమిటమ్మా అంది మగతగా తేజస్విని. అతడు పెద్ద పెట్టున నవ్వాడు. ఆడవాళ్ళు ఆడవాళ్లే, మగవాళ్ళు మగవాళ్లే. ఆమె చటుక్కున కళ్ళు తెరిచింది. మీరు గొప్పవాళ్ళు అనడం లేదు, మేము లేత ఆకుల్లాంటి వాళ్ళమైతే మీరు ముదురుటాకులు అంది నాలుక బయటపెట్టి వెక్కిరిస్తూ. మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే మీకు ఆనందం దక్కేది. అక్కడికి పద చెబుతాను, ఎవరు ముదురుటాకులో ఎవరు లేత ఆకులో, ఎవరిని ఎవరు జాగ్రత్తగా చూసుకోవాలో. తార్నాక ఫ్లైఓవర్ ఎక్కింది కారు. ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. అతడు ఎడం చేతిని ఆమె నడుం వెనగ్గా వేసి గట్టిగా పట్టుకున్నాడు. కుషాయిగూడ దాటి కేసర్ రోడ్డెక్కింది కారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అప్పుడో లారీ, ఇప్పుడో లారీ. ఇంకెంతసేపు బాబు ఈ కారు ప్రయాణం అంది ఒళ్ళు విరుచుకుంటూ తపస్విని. ఆగలేకపోతే చెప్పు, రోడ్డు పక్కన ఆపేస్తాను, ఇక్కడెవ్వరూ లేరులే మనల్ని చూసేందుకు. చెప్, నువ్వే నా నడుం మీద చేయి వేసి ఆరాట పడుతుంది, నేను కాదు. ఇన్నాళ్ళ బట్టి చూస్తున్నా, నీ నడుం కొలతలేమిటో నాకు తెలియలేదు, అందుకే కొలుద్దామని అన్నాడు ఆమె నడుం మీద చక్కల గింతలు పెడుతూ. తపస్విని నవ్వుతూ మెలికలు తిరిగిపోతుంది. ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు కిలకిలా నవ్వుకుంటూ అతడు నోరంతా తెరిచి పెద్దగా నవ్వసాగాడు. ఎదురుగా ఒంటి దీపంతో అతి వేగంగా వస్తుంది ఓ వాహనం.
ఆ రోడ్డుకి రెండు వైపులా చెట్లు, చెట్ల కొమ్మల నడుమ నుండి రోడ్డు మీదకి జాలువారుతున్న వెన్నెల వెలుగులు. ఎదురొస్తున్న వాహనపు హెడ్లైట్ కళ్లల్లో పడుతుంటే చికిలించి చూస్తూ కారుని స్లో చేశాడు రాజేంద్ర. దగ్గరకొచ్చిన తర్వాత గాని గుర్తించలేదు అది లారీ అని, దాని కుడివైపు దీపం వెలగడం లేదని. తత్తరపడుతూ పక్కకి స్టీరింగ్ తిప్పాడు. అటు పక్కన లోయలాంటి గుంట. ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ధన్మన్న శబ్దం, అమ్మో అన్న ఆర్తనాదాలు. కారు గుంటలో పడి దొర్లుకుంటూ పోయి రోడ్డు పక్కగా ఉన్న చెట్టుకు గుద్దుకోవడంతో ముందంతా పచ్చడైంది. హ్యాపీ బర్త్డే టు యూ కోరస్గా ఒక్కసారిగా 10 గొంతుకులు. అప్పుడు రాత్రి 9 అయింది. మహానగరానికి పెడగా మియాపూర్కి 2 మైళ్ళ దూరంలో పచ్చని చెట్ల నడుమ విశాలంగా ఉన్న 2 అంతస్తుల భవనం అది. దాని యజమాని ఆ ఇంటికి శోభను చేకూరిస్తే ఆయన కొడుకు విశాల్ దాన్ని తన విలాస కేంద్రంగా మార్చుకున్నాడు. విశాల్ పుట్టినరోజు అవడంతో అతని స్నేహితులంతా పండు వెన్నెలలో ఆ ఇంటి టెర్రస్ మీద చేరారు. వాళ్లలో చాలా వరకు పెద్దలు సంపాదిస్తున్న డబ్బు కట్టల మధ్య పెరుగుతున్న వాళ్లే. అందులో 4 ఆడపిల్లలు ఉన్నారు. విశాల్ తన వయసును చూపుతూ వెలుగుతున్న క్యాండిల్స్ను ఊదుతుంటే అందరూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ అతడికి విషెస్ చెబుతున్నారు. విశాల్ని ఆనుకుని నిలబడిన రంజని కేక్ని కోస్తున్న అతని చేతి మీద చెయ్యి వేసింది మృదువుగా. విశాల్ రంజని నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. కేకు కట్ చేసి ప్రోగ్రాం పూర్తయ్యేటప్పటికి 10 అయింది. ఇక అసలు ప్రోగ్రాం అంతా అప్పుడే మొదలవుతుంది. విశాల్ రంజనిని ముద్దు పెట్టుకునేందుకు అన్నట్లుగా తన ముఖాన్ని ఆమె పెదవుల దగ్గరకు చేరుస్తుండగా, మొదలు పెట్టావు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను అంది కొద్దిగా ఊగుతూ డాన్స్ చేస్తున్నట్టుగా. రంజని క్షణం తటపటాయిస్తున్నట్లుగా ఆగింది. చెప్పు, ఆలస్యం దేనికి? ఇంత అందమైన నా కూతుర్ని ఆయన గారి చేతిలో అప్పనంగా పెడుతున్నాను కదా, తర్వాత నా బ్రతుకేమిటి, నా భవిష్యత్ ఏమిటి? అందుకే ఈ బంగళాని పెళ్లికి ముందే నీ పేరు మీదకు మారిస్తే నేను పెద్దదాన్నయ్యాను. ఇక ధైర్యంగా మీ ఇంట్లోనే ఓ మూల గదిలో పడి ఉండి మీ పిల్లాపాపల్ని చూస్తూ ఉంటాను అని మా అమ్మ అంటుంది అంది రంజని. అతడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే టాపిక్ డైవర్ట్ చేసేశాడు. రాత్రి 12 అయింది. రాజేంద్ర, తపస్విని ఐసీయూలో స్మృతి కోల్పోయి నిస్తేజంగా పడి ఉన్నారు. తపస్విని పక్కన ఆమె మీద చేయి వేసుకుని లత కూర్చుని ఉంటే అటు రాజేంద్ర పక్కన కిరణ్ కూర్చుని ఉన్నాడు. అతడు రాజేంద్ర పెదనాన్న కొడుకు. కిరణ్, రాజేంద్ర ఒకే వయసులో ఉన్నవాళ్లు. ఒక్కరిని తప్ప మరెవ్వరినీ లోపల ఉండనీయం అనడంతో అంతా వరండాలో కూర్చుని ఉన్నారు. జయంతే అటూ ఇటూ తిరుగుతూ డాక్టర్లతో మాట్లాడుతున్నాడు. అతడికి దుఃఖం ఆగడం లేదు. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తూనే ఉన్నాయి. కొన్ని గంటల క్రితం వరకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపి ఇక పడుకుని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటుండగా పోలీసుల నుంచి వచ్చిన ఫోన్ విష్ణుమూర్తి గృహం మీద ఓ పిడుగుపాటే అయింది. విషయం తెలిసి యాక్సిడెంట్ స్థలం దగ్గరకు వచ్చిన ఇన్స్పెక్టర్ కారులో తపస్విని పక్కనే పడి ఉన్న సెల్ తీసుకుని హోమ్ నెంబర్కి కాల్ చేశాడు గంట క్రితం. ఆ కాల్ని రిసీవ్ చేసుకున్న జయంత్ దాని మీద డిస్ప్లే అయిన తపస్విని పేరు చూస్తూనే, చెప్పరా, ఏమైంది, అక్కడేమన్నా అవసరం వచ్చిందా అన్నాడు నవ్వుతూ. ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నానండి. కేసరగుట్ట రోడ్డులో ఓ కారుకి యాక్సిడెంట్ అయింది. అందులో ఉన్న 2 అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆ కారులో దొరికిన ఈ సెల్తో మీకు ఫోన్ చేస్తున్నాను. వాళ్ళని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాం. మీరు వెంటనే అక్కడికి రండి అంటూ ఆ ఆసుపత్రి వివరాలు చెప్పాడు. ఆ మాట వింటూనే జయంత్ షాక్ అయ్యాడు. తరువాత కొద్ది నిమిషాలకే వాకిట్లోని కార్లన్నీ కుషాయిగూడ వైపుకి పరుగులు తీశాయి. అక్కడే ఉన్న శ్రీనివాసమూర్తి, జానకి గుండెలు బాదుకుంటూ బయలుదేరారు. విష్ణుమూర్తి, శ్రీలక్ష్మిలను పట్టుకోవడం ఎవరితరమూ కావడం లేదు. లాతే నిబ్బరంగా తపస్విని మంచం పక్కనే కూర్చుని ఉంది. ఇద్దరి చేతులకి కాళ్లకి బాగా దెబ్బలు తగిలాయి. నొప్పి తెలియకుండా ఇంజెక్షన్లు ఇచ్చారు. ఎక్స్రేలు తీసి దెబ్బల స్థితిని తెలుసుకుని ఆపరేషన్ అవసరమా, బ్యాండేజ్తో సరిపోతుందా అనేది ఇంకా నిర్ణయించాలి. రాజేంద్రకైతే ముఖంలో కళ్ళు తప్ప ఇంకేమీ కనబడడం లేదు. తపస్విని ఉండుండి బాధతో మూలుగుతూ అటూ ఇటూ కదులుతుంది. ఆమె కదిలినప్పుడల్లా లత లేచి తపస్విని కళ్ళు తెరుస్తుందేమో అన్నట్టుగా ఆత్రంగా ఆశగా చూస్తుంది. తన వయసులో ఉన్న ఆడపడుచుకు పెళ్లైన వెంటనే ఇలా జరగడమనేది ఊహించలేని, భరించలేని విషయం. జయంత్ సూచించడంతో హైదరాబాదులో అందుబాటులో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లందరినీ పిలిపించారు. ఎవ్వరు చూసినా మరో 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేం, ముందు స్పృహ రానియండి, 2 దెబ్బల వల్ల కంటే షాక్లోనే అలా ఉన్నారనుకుంటున్నాం అని చెప్పేవాళ్లే. తపస్విని వదిన వైపు దొర్లి ఏదో గొణగడం మొదలుపెట్టింది.
లత ఉలిక్కిపడి కంగారుగా సిస్టర్ వంక చూస్తూ త్వరగా డాక్టర్ని పిలువు అంది. కొద్ది క్షణాల్లోనే డాక్టర్ వచ్చాడు. భయం లేదు. ఆమె సబ్కాన్షియస్లో ఉంది. పాత జ్ఞాపకాలు ఆమె మెదడు మీద ప్రభావం చూపిస్తూ ఉండాలి. త్వరలోనే ఆమె కాన్షియస్లోకి వచ్చి మామూలుగా మాట్లాడగలుగుతుంది అన్నాడు. రాజేంద్ర స్నేహితులు కిరణ్ ద్వారా విషయం తెలుసుకున్న వెంటనే ఆదుర్దా పడుతూ వచ్చారు. జయంత్కి నోటి వెంట మాట పెగలడం లేదు. ఇటు తపస్విని అటు రాజేంద్రని చూస్తుంటే తూర్పున సూర్యుడు ఉదయించబోతున్నాడన్నట్లుగా ఆ ప్రదేశాన్నంతా వెలుగుపరుచుకుంటోంది. ఉన్నట్లుండి తపస్విని లేచి కూర్చుంది. రాజేంద్ర, రాజేంద్ర, ఇంకెంత దూరం ఆ రిసార్ట్స్ అంటూ ఊగిపోసాగింది. జయంత్ చెల్లెల్ని పట్టుకుని బలవంతాన మంచం మీద పడుకోబెట్టాడు. అతడికి భయంతో నరాలన్నీ గుంజుతున్నట్లే ఉన్నాయి. రాజేంద్ర దగ్గర ఉన్న కిరణ్ వడివడిగా ఆమె దగ్గరకొచ్చాడు. అప్పటికే నర్స్ డాక్టర్ కోసం పరిగెత్తింది. రెప్పలార్పకుండా వాకిటి వంకే చూస్తున్న తపస్విని కిరణ్ని చూస్తూనే ఒక ఊదుటిన మరోసారి లేచి తన చేతిని పట్టుకున్న జయంత్ చేతిని విసురుగా తోసేస్తూ, నువ్వెందుకు వచ్చావురా? నేను రాజేంద్రుని పిలుస్తుంటే గెటౌట్ అంది కోపంతో ఊగిపోతూ. పావుగంటైంది కనబడి. ఎక్కడికి వెళ్ళాడట నన్ను ఒంటరిగా వదిలేసి? అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చాడు. అతడు తపస్విని చూస్తూ ఆమె మాటలు వింటూనే లోరజాపం ఇంజెక్షన్ వెంటనే చేయమని సిస్టర్కు చెప్పాడు. సిస్టర్ వెళ్ళి ఆయన చెప్పిన ఇంజెక్షన్ చేసింది. తరువాత కొద్ది నిమిషాలలోనే తపస్విని మళ్ళా మత్తుగా కళ్ళు మూసేసుకుంది. డోంట్ వరీ, నిద్రపోయేందుకెళ్ళండి, ఆ ఇంజెక్షన్ ఇచ్చింది. ఆమె మనసులో అలజడి తగ్గి ముందు ప్రశాంతత ఏర్పడాలి. ఆ అమ్మాయిదేమీ పెద్ద ప్రాబ్లం కాదు. కారు ముందు భాగం తలకి కొట్టుకోవడంతో కంకషన్ ఏర్పడింది. షీ విల్ బి ఆల్ రైట్ బై టుమారో అంటూ రాజేంద్ర పడుకున్న మంచం వైపుకు చూస్తూ, మాకు ఆయందే వర్రీగా ఉంది. రక్తం చాలా పోయింది. అందుకే రక్తం ఎక్కిస్తున్నది. తలకు బాగా దెబ్బలు తగిలాయి అన్నాడు. జయంత్ ఆయనతో పాటే రాజేంద్ర పడుకున్న మంచం వైపుకు తిరిగాడు. అప్పుడే రాజేంద్ర కళ్ళు తెరిచి ఆత్రంగా అన్ని వైపులా చూస్తున్నాడు. తపస్విని కోసమే అన్నట్లుగా పెదవులు అతి కష్టం మీద కదులుతున్నాయి. కిరణ్ అర్థం చేసుకున్నట్లుగా, అన్నయ్య, తపస్విని ఇదిగో ఇక్కడే ఉంది. కులాసాగానే ఉందిలే. తెల్లవార్లు నిద్రలేదు కదా, నిద్రపోతుంది అన్నాడు అతనికి ధైర్యం చెబుతున్నట్లుగా. రాజేంద్ర పెదవుల మీద చిరునవ్వు వెలిసింది. వదినకు చెప్పు, నేనున్నానులే, భయం లేదని. చిన్నగా ఆ మాటలు అంటుండగానే అతని కనురెప్పలు శక్తిని కోల్పోతున్నట్లుగా వాలిపోసాగాయి. మరుక్షణంలోనే ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. మెలికలు తిరిగిపోతున్నాడు. డాక్టర్ ఆదుర్దాగా రాజేంద్ర చెయ్యి పట్టుకుని పల్స్ చూస్తూనే సిస్టర్ అంటూ పెద్దగా అరిచాడు, ఆమెకేదో చెప్పాలన్నట్లుగా. కానీ ఆయన నోటి నుంచి ఆ మాటలు వెలువడక ముందే రాజేంద్ర చెయ్యి వాలిపోయింది. అతడి గుండె శరీరానికి తగిలిన దెబ్బలకు ఇక తట్టుకోలేనట్లుగా ఆగిపోయింది. రాత్రి 12 గంటలైంది. శీతాకాలపు చలి శరీరాన్ని ఊపేస్తుంది. తపస్విని రాజేంద్ర పడక గదిలో కటికి నేల మీద స్టూల్ మీద పెట్టి ఉన్న అతడి ఫోటో ఎదురుగా పడుకుని ఉంది. పగలేదో రాత్రేదో తెలియకుండా తల్లి వచ్చి బ్రతిమలాడితే చికాకు పడుతూ ఆమె తృప్తి కోసం 4 మెతుకులు నోట్లో వేసుకోవడం, తిరిగి పడుకోవడం పూర్తిగా నీరసించిపోయింది. అందరికీ రాజేంద్ర మరణించాడనేది ఒక దిగులైతే తపస్విని ఈ స్థితి నుంచి ఎలా కోలుకునే మామూలు మనిషి అవుతుందా అనేది ఆమెకు అంతకు మించిన దిగులు. ఎవరో పిలుస్తున్నట్లుగా సవ్వడి. తపస్విని, తపస్విని, గుసగుసగా మాటలు. ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచింది. అంతా చీకటి. ఆ చీకటిలోనే కళ్ళు చించుకుని నలువైపులా చూసింది. మరలా తపస్విని అన్న పిలుపు. అది రాజేంద్ర గొంతు. ఆమె చటుక్కున లేచి కూర్చుంది. ఆ మాటలు ఆమెను చుట్టివేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా నలువైపులా చూసింది. ఎదురుగా ఉన్న ఫోటోలో రాజేంద్ర నవ్వుతూ ఆమెనే చూస్తున్నట్లు అనిపించగా ఆమె ముఖం వింతకాంతితో వెలిగిపోతుంది. అతడి చూపుల్లో తడుస్తున్న ఆమె ఒళ్ళంతా గడ్డకట్టుకుపోతుంది. మైకం కమ్ముకొస్తుంది. ఏదో శూన్యంలోకి విసిరివేయబడ్డట్టు అక్కడ ఆఘాతం లాంటి నిశ్శబ్దం తప్ప మరేమీ లేదన్నట్టుగా అందులో నుంచే రాజేంద్ర తన కోసం పైపైకి పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు అనిపించగా ఆమె లేచి కూర్చుంది. అతడిని చూస్తూనే ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఆత్రంగా అడిగింది. నేనెక్కడికి వెళ్ళాను, నీ ముందే ఉన్నాను కదా. చెవి దగ్గర చెప్పినట్లే చాలా స్పష్టంగా వినపడింది. అతడి మాటలు ఆమెలో విద్యుత్ తరంగాలనే సృష్టించినాయి. ఆమెకు ఎంతో బలం చేకూరినట్టుగా చటుకున లేచి అతన్ని అందుకోవాలన్నట్లుగా చేతులు చాస్తూ రా రా అంది, మరో అడుగు ముందుకు వేసి. ఊటీ వెళ్దామంటివి, దేనికి ఆలస్యం, ఇప్పుడు బయలుదేరదామా అంది. ఆమె పూర్తిగా అతడి ముందు మత్తులోకి జారిపోయింది. తల అడ్డంగా ఊపాడు.
పెద్దవాళ్ల మాట కాదని నేను ఏ పని చేయను. మనం వాళ్ళు నిర్ణయించిన శుభముహూర్తాన ఒక్కటవ్వకుండానే వెళ్ళి చలికాలంలో హోటల్ గదుల్లో గడపడం మంచిది కాదురా. జీవితాంతం మనల్ని అది వెంటాడుతూనే ఉంటుంది. వద్దు, వద్దురా. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం రాజా. ఐ లైక్ యూ. మనం సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించినప్పుడే సుఖంగా ఉండగలుగుతాము. ఫైన్ యార్. కిలకిలా నవ్వు. ఒక్కసారిగా ఆ గదిలో దీపాలన్నీ వెలిగాయి. తలుపు దగ్గర తల్లి తండ్రి నిల్చుని లోపలికే చూస్తున్నారు, భయం భయంగా కూతురి వంక. నేల మీద తపస్విని ఓ విడిచిన గుడ్డల మూటలా ముడుచుకుని పోయి పడుకుని ఉంది. అలా పడుకుని ఉన్న ఆమె ఇంకా నవ్వుతూనే ఉన్నదన్నట్లుగా ఆమె పొట్ట ఎగిరెగిరి పడుతుంది. శ్రీలక్ష్మి ముందుకు దూకింది. కూతుర్ని పొదవి పట్టుకుని కూర్చుంటూ వలవలా ఏడవసాగింది. 4 రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినప్పటి నుంచి ఆమెను పట్టుకోవడం కష్టంగానే ఉంది. ఏడుస్తున్నది అంటే అర్థం చేసుకోవచ్చు. ఉండి ఉండి నవ్వే ఆ పిచ్చి నవ్వు, చూపులు అందరినీ అశాంతికి గురిచేస్తుంది. ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందేమీ లేదు. ఇంట్లోనే నలుగురి మధ్య తిరుగుతూ గతాన్ని మర్చిపోయేలా చేయగలిగితే త్వరగా కోలుకోగలుగుతుంది. ఆసుపత్రిలో ఆమెను చూస్తున్న డాక్టర్లు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. రాజేంద్ర ఫోటో ఒకటి ఎన్లార్జ్ చేయించి కిరణ్ తెచ్చాడు. దాన్ని అతని బెడ్రూమ్లో పెట్టుకుని దానికి ఎదురుగా కూర్చుంది తపస్విని. ఆమెను ఆ గది నుంచి బయటకు తీసుకువద్దామని ప్రయత్నించిన మీద పడి కొట్టినంత పనిచేస్తుంది. రాజేంద్ర పోయినప్పటి నుంచి ఆమెను కనిపెట్టుకుని ఉన్న స్నేహితురాళ్లలో ముఖ్యులు 3. వాళ్ళు సులోచన, రాణి, శైలజ. ఉదయం 8 రావడం, మళ్ళా రాత్రి 9-10 గంటలైనప్పుడు ఇంటికి వెళ్లడం. 13వ రోజు మధ్యాహ్నం వైకుంఠ సమారాధన అవ్వగానే విష్ణుమూర్తి దంపతులు తపస్విని తీసుకుని వాళ్ళింటికి వచ్చేశారు. ఆ మరునాడే జయంత్, లత ఢిల్లీ వెళ్ళిపోయారు. అప్పటికే వాళ్ళొచ్చి దాదాపు 1 రోజులైంది. వెళ్లే ముందు తపస్విని ఓదారుస్తూ, నువ్వు వెంటనే ఏదైనా కోర్సులో చేరు. ఒంటరిగా ఆలోచిస్తూ కూర్చుని మనసుని పాడు చేసుకోవద్దు. లేదంటావా నాతో బయలుదేరు. మీ వదిన ఇంట్లోనే ఉంటుంది కదా, ఇద్దరికీ కాలక్షేపంగా ఉంటుంది. కొత్త వాతావరణమైనా నీ మనసుకి ప్రశాంతత చేకూర్చొచ్చు అని చెప్పాడు. తపస్విని ఒప్పుకోలేదు. తనిప్పుడు ఎక్కడికి వచ్చే ప్రసక్తే లేదు అని చెప్పింది. విశాల్ రంజనికి ఫోన్ చేశాడు. మనం రాత్రికి నాగార్జున సాగర్కి వెళ్తున్నాం. క్యాంపు 3 రోజులు. గోవా వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఏదైనా ముందు మా అమ్మ చెప్పింది చేస్తేనే. ప్రతిదానికి అడ్డపేచీలేనా? ఎంతవరకు నువ్వు అడిగినవి ఏవి కాదన్నానని? ఇలాంటిదంటే కొంత ఆలస్యం అవుతుంది, మరి తప్పదు. నాకు అనవసరంగా కోపం తెప్పించొద్దు. రంజని కంఠం తగ్గించి అనునయంగా, అది కాదు విశాల్, అమ్మతో మహా పేచీగా ఉంది అంది. ఆమె కోరిక తీర్చేస్తే హాయిగా మన ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు. రేపు మమ్మీ డాడీ అంటూ పిల్లలు తోకల్లా వెంటపడుతుంటే ఎలాగూ ఎక్కడికి వెళ్ళలేము. నన్ను అర్థం చేసుకో అంది. రంజని ఇంటి విషయంలో చాలా పట్టుదలగా ఉందని తెలిసిపోయింది విశాల్కి. విసుగ్గా ఫోన్ పెట్టేశాడు. ఏమంటుంది? వస్తానంటుందా? శ్రీధర్ అడిగాడు. విశాల్కు శ్రీధర్ నమ్మిన బంటు. విశాల్ డబ్బు విదిలిస్తుంటే శ్రీధర్ ఎలాంటి ఏర్పాట్లైనా చేయగల సమర్థుడు. మనం ఇప్పుడు నాగార్జున సాగర్కి కాదురా, గోవాకి వెళ్తున్నాం. ఈ ప్రపంచంలో నేనంటే పడిచచ్చే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. అది రానంత మాత్రాన నా ఆనందాన్ని నేను వదులుకోలేను. ఏర్పాట్లు చెయ్యి. 10 రోజుల తర్వాత చంద్రశేఖరం ఒకరోజు ఉదయాన్నే వనస్థలిపురం నుంచి తమ్ముడు శ్రీనివాసరావు ఇంటికొచ్చాడు భార్యను తీసుకుని. అది కాదురా, ఎన్నాళ్ళిలా? రాత్రి సూర్యనారాయణ నా దగ్గరకు ఏడుస్తూ వచ్చాడు. ఆయన కేసు ఫైనల్ హీరింగ్ దాకా వచ్చిందట కదా. ఇప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళడం మానేస్తే ఆయన ఎంతగా నష్టపోతాడో నీకు తెలియదా? రాజేంద్ర పోవడం నీకే కాదు, అందరికీ బాధగానే ఉంది. జనన మరణాలు మన చేతిలో పని కాదు కదరా. ఆయన తమ్ముడి దగ్గర కూర్చుంటూ అన్నాడు. కోర్టుకు వెళ్ళడానికి మనస్కరించడం లేదన్నయ్యా. అందుకే జూనియర్లను పంపి వాయిదాలు తీసుకుంటున్నాను. బాగానే ఉంది, కాదనను. కేసులు ప్రారంభంలో ఉంటే పర్వాలేదు. ముగింపు దశకు వచ్చిన తర్వాత పార్టీలకు ఆదుర్దాగానే ఉంటుంది కదా. నువ్వు రావడం లేదని విసుగు పుట్టి తీర్పు తల్లకిందులైతే నష్టపోయేది నిన్ను నమ్ముకున్న వాళ్లే. ఉన్న మంచి పేరుని చేతులారా చెడగొట్టుకున్నట్లవుతుంది. అన్నయ్య వంకే చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాసమూర్తి. జానకి ఇద్దరికీ కాఫీలు తెచ్చిచ్చింది. వెనగ్గా చంద్రశేఖరం భార్య వచ్చింది. కప్పందుకుంటూ, జానకి, నువ్వు మీ అక్కయ్య కూర్చోండి అన్నాడు మరదలితో. మేం మీకు ఓ విషయం చెబుదామనే వచ్చింది అన్నాడు. తరువాత కొద్ది క్షణాలు ఆగాడు, మాటలు కూర్చుకుంటున్నట్లుగా. మీకొచ్చిన ఈ బాధను ఎవ్వరూ తీర్చలేనిదిరా. సుఖంగా నడిచిపోతున్న కొందరి జీవితాల్లో ఇలాంటి సంఘటనలు పిడుగుపాటులా పడి వాళ్ల బ్రతుకుల్ని అల్లకల్లోలం చేస్తాయి అన్నమాట నిజమే గాని
మనిషిగా వాటిని తట్టుకుని బతకగలగడంలోనే జీవితానికో సార్థకత ఉంది. అందుకే నీకో సలహా ఇద్దామని నేను మీ వదిన ధైర్యం చేసింది. చెప్పన్నయ్యా. రాజేంద్ర లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిదే. కానీ పడకేసిన బతుకుబండిని నడపడానికి ప్రత్యామ్నాయం ఏదైనా చూసుకోవడంలో తప్పులేదు కదా. మీకు నచ్చిన కుర్రవాణ్ణి తెచ్చుకోండి. అతడిలోనే రాజేంద్రని చూసుకుంటూ ఈ బండిని మీకు చేతనైనంత సుఖంగా నడపడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీకు ఏ ఇబ్బందులు లేకపోయినా ముందు ముందు వయసు మళ్ళిన తరువాత మరొకరి ఆసరా తప్పకుండా కావాల్సి వస్తుంది. శ్రీనివాసమూర్తి ఆ మాట వింటూనే వలవలా ఏడవసాగాడు. నేను ఆ పనిని వెంటనే చేయమనడం లేదు. నీ బావమరిది విష్ణుమూర్తి సలహా కూడా తీసుకో. నువ్వు కొడుకును కోల్పోయి ఏడుస్తున్నావు. ఆయన పెళ్లి చేసిన 3 రోజులకే అల్లుణ్ణి పోగొట్టుకుని విలపిస్తున్నాడు. అందుకే నేను చెప్పేదేమిటంటే ఆ అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడిన వాడే నీ దత్తపుత్రుడైతే ఉభయతారకంగా ఉంటుందని. తపస్విని కూడా అంగీకరిస్తే ఇద్దరి సమస్య తీరుతుంది అన్నాడు అనునయంగా. మధ్యాహ్నం 1 గంటప్పుడు తపస్విని దగ్గరకు 3 స్నేహితురాళ్లు ఒకేసారి వచ్చారు. అందరూ చాలా హుషారుగా ఉన్నారు. శైలజ లోపలికి వస్తూనే తపస్వినితో సులోచనను కంగ్రాచులేట్ చేయవే అంది నవ్వుతూ. దేనికి అంది తలెత్తి. వాళ్ళన్నయ్య అర్జెంటుగా దాన్ని వాళ్ళమ్మని తీసుకురమ్మని ఫోన్ చేశాడట. అందులో తెలుసుకోలేనంత రహస్యమేమీ లేదు. సులోచన పెళ్లి కూతురు అవ్వబోతుందన్నమాట. ఒసై, ఇవన్నీ వీళ్ళ ఊహలేనే అంది సులోచన. నువ్వు అడగలేదా ఎందుకు రమ్మంటున్నది? ఎందుకన్నయ్యా అంటే వస్తున్నావు కదా, తొందరపడితే ఎలా అంటూ విషయం దాటేశాడు. కారణం మాకు తెలుసులే. నువ్వా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటూ మునగదీసుకుని కూర్చుంటివి. ఆయనకేమో మీ అమ్మ సతాయింపు ఎక్కువైంది. అసలు సంగతి చెబితే నువ్వెక్కడ రానంటావో అని అంది శైలజ నవ్వుతూ. మా అక్కయ్యకు అలా జరిగిన తర్వాత నాకు పెళ్ళంటేనే ఏవగింపు పుడుతుంది. కానీ వాళ్ళు నా మాట వినడం లేదు అంది సులోచన దిగులుగా. అక్కయ్య పెళ్లి ఎంత ఆర్భాటంగా చేశారు, చివరికి అయిందేమిటి? తపస్విని పేలవంగా స్నేహితురాలి వంక చూసింది. నేను రాజేంద్ర పోయి ఏడుస్తున్నాను. మీ అక్కయ్య మొగుడు బ్రతికుండి ఏడుస్తోంది. మా అమ్మకు అన్నీ దిగుళ్లే. మా చిన్ననాయన చూద్దామా, వాడు నాటకాలంటూ ఊళ్ళు పట్టుకుని తిరగడం తప్ప ఇంటి సంగతి పట్టించుకోడు. ఎప్పటికైనా వెండితెర హీరో అయి కోట్లు సంపాదించాలని యావ. సరిగ్గా అప్పుడు ల్యాండ్ ఫోన్ మోగింది. సులోచన వెళ్లి కార్డ్లెస్ తీసుకొచ్చి తపస్వినికి ఇచ్చింది. చికాగ్గా అందుకుంది దాన్ని తపస్విని. తపస్విని గారా? అవతల నుంచి ఓ మగ కంఠం. అవునండి. అది ఎవరిదో కొత్త కంఠంలా ఉండగా ఎవరా అన్నట్టుగా నుదురు ముడివేసింది. నేను రాజేంద్ర మిత్రుణ్ణండి. కొచ్చిన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడే హైదరాబాద్లో ఉన్న ఓ స్నేహితుడికి పని మీద ఫోన్ చేస్తే జరిగిన ఘోరం తెలిసింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ. అవతలి కంఠం చాలా బరువుగా ఉంది. తపస్వినికి దుఃఖం ఆగలేదు. ఏడుపుని ఎంత బిగబట్టుకుందామన్నా ఆపుకోలేకపోతుంది. తపస్విని మాట్లాడలేదు చాలాసేపు. ప్లీజ్ కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్లుగా జన్మించిన ప్రతి జీవికి మరణం తప్పదు. అది దైవాజ్ఞ. అత్యంత సన్నిహితుడిని కోల్పోయినప్పుడు వేదన చెందడంలో ఆశ్చర్యమూ లేదు. కానీ మనం ఆ వేదనను అధిగమించగలిగినప్పుడే మరణించిన వాని ఆత్మ తృప్తి చెందుతుంది అన్నాడతను. తపస్విని భోరుమంది. ప్లీజ్, మీరు త్వరగా కోలుకోవాలి. కోలుకుని రాజేంద్ర ఆత్మకు ఆనందం కలిగించాలి. అలాంటి అత్యంత ఆత్మీయ మిత్రుణ్ణి కోల్పోవడం నాకు చాలా బాధగా ఉంది. మీ పేరు? వివాహ వేదిక మీద మీకు నన్ను వాడు పరిచయం చేసిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు ఎంతోమంది వాడి స్నేహితులు వచ్చారు. కొద్ది క్షణాల పాటు చూసిన అందరినీ గుర్తుంచుకోలేరు కదా. మీ శ్రేయోభిలాషిగా గుర్తుంచుకుంటే చాలు. హైదరాబాద్ వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. ఉంటాను మేడం. ఫోన్ క్లిక్మన్న శబ్దం. రిసీవర్ని అలాగే చేతిలో పట్టుకుని బిగుసుకుపోయి కూర్చుంది తపస్విని. దయానందరావుకి హైదరాబాదులోనే 4 మేడలున్నాయి. 2 పెళ్లాలున్నారు. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి లెక్కగా 3 పిల్లలున్నారు. ఆ 2 పెళ్లాలే కాక పంకజం అనే ఓ అందమైన ఆడమనిషి ఆయన ఇలాకా మనిషిగా చలామణి అవుతుంది. ఆయన మాట నెమ్మదిగా ఎదుటి మనిషికి వెన్నరాస్తున్నట్లే ఉంటుంది. ఆ మాటల్లో ఆయన పేరుకు తగ్గట్టే దయాగుణం వెల్లువెత్తుతుంది. చేసేది రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానీ ఎక్కువగా సెటిల్మెంట్ల వైపే మొగ్గు చూపుతూ ఉంటాడు. 2 వైపులా డబ్బు దండుకోవడంలోనూ చేతికి మట్టి అంటకుండా తలకాయలను లేపేయడంలో బహుశక్తిమంతుడు. ఆయన ఉదయాన్నే పెద్దింట్లో పూజ కానిచ్చి హాల్లోకి వస్తుండగా చేతిలోని సెల్ రింగ్ అయింది.
ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటూనే చెప్పు అన్నాడు ఆప్యాయంగా. అది చేసింది పంకజం. చిన్నది నా కోరిక తీర్చబోతుందని ఎన్నాళ్ల బట్టి ఆశపడుతున్నాను కదా. ఇప్పుడు అది తీరేలా లేదు. నేను చెప్పానే ఓ కుర్రాడు దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడని. మియాపూర్లోని ఆ విల్లాను పెళ్లికి ముందే దాని పేరు మీదకి బదిలీ అయ్యేలా ఏర్పాటు చేయడానికి మాటిచ్చాడని. ఇప్పుడు కథ అడ్డం తిరిగేలా ఉంది. దీన్ని కాదని మరెవరినో తీసుకుని గోవా వెళ్ళాడు. నాకు భయంగా ఉంది, వాడు మాట తప్పుతాడేమో అని అంది భయంగా. అతడెందుకు చేశాడట్లా? నీ కూతురేమైనా పేచీ పెట్టిందా? అదేం లేదు. ఆ ఇంటి సంగతి తెలిస్తేనే గాని గోవా రానందట. కోపం వచ్చి ఇంకెవరినో తీసుకుపోయాడు. ఎందుకంత తొందరపడింది? నా దగ్గర నేర్చుకున్నది అదేనా? దేనికి తొందరపడకూడదు, అవకాశం వచ్చిందాకా ఆగాలి అన్నాడు నవ్వుతూనే. నిజంగా అతడు నీకు అల్లుడు కావాలనే కోరుకుంటున్నావా? చెప్పు, మెడలు వంచి నీ కూతురు మెడలో 3 ముళ్ళు వేయిస్తాను. ఆమెకు పిల్లలు పుట్టడానికి కారణమైన మగవాడి వివరాలు తెలియదు కానీ 2 కూతుళ్ళున్నారు. పెద్దది చాలా కాలం క్రితమే ఓ బంగారు పిచ్చుకతో వెళ్లి ముంబైలో కాపురం పెట్టేసింది. రెండవది రంజని. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.